యమునా పాఠక్ గారు విశ్వ హిందూ రక్షా పరిషత్ జాతీయ అధ్యక్షురాలు గారు ఇక్కడ మనతో ఉన్నారు. వారిని అడుగుదాం. ఈ సమస్య మీద ఆమె ఎంతగానో పోరాడారు. మేడం, ఇప్పుడు మనం అర్చకుల సమస్యలు మీ దృష్టికి వచ్చినవి ఏంటి? అసలు తెలంగాణ ప్రభుత్వంకి చిత్తశుద్ధి కనిపిస్తుందా? ఇంకా ఏం జరగాల్సి ఉంది? ముందుగా జాగోరే జాగో ప్రేక్షకులందరికీ కూడా నమస్సుమాంజలి. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన స్వామీజీ అలాంటి పెద్దలందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తూ, వంశీ గారు, మనము దాదాపు సంవత్సరంన్నర పాటు జాగోరే జాగో వేదికగా దేవాలయాల ఆస్తుల సంరక్షణ, అలాగే ఆలయ ఆక్రమణలు గురవుతున్న వాటన్నిటి మీద కూడా నిరంతరం మనం పోరాటం చేస్తూ వస్తున్నాం. ఆలయం ఉండాలి అంటే ఆ ఆలయానికి వెన్నుముక్క అర్చకుడు. మరి అలాంటి అర్చకులు లేని ఆలయాలు ఈరోజు నిజంగా అంటే లేవు అనే పరిస్థితులు చాలా ఉన్నాయి. మనం తీసుకుంటే పురాణ హైదరాబాద్ తీసుకుంటే, గ్రేటర్ హైదరాబాద్ మన దగ్గర, మన పాత బస్తీ అని చెప్పుకుంటున్న మన ప్రాశస్త్య మహానగరంలో అర్చకులు అంతంత మాత్రాన్నే. అర్చకులు లేని దేవాలయాన్ని మన కళ్ళ ముందు నేను చాలా చూశాను. ముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తే ఇంతవరకు పెద్దలు అందరూ చెప్తూనే ఉన్నారు, నేను వింటూ వస్తున్నాను. మనకి మూడు రకాలుగా విభజించారండి. గ్రేడ్ ఏ, గ్రేడ్ బి, గ్రేడ్ సి అని మన ఆలయాలు ఆస్తులకు సంబంధించి ఆస్తుల పరంగా కూడా ఇవన్నీ విభజన చేయడం జరుగుతోంది. 25 లక్షల కంటే ఆదాయం అంటే సంవత్సర ఆదాయం 25 లక్షల కంటే ఎక్కువ ఉంటే అది ఏ గ్రేడ్ కింద, 2 నుంచి 25 లక్షలు అయితే బి గ్రేడు, అంతకంటే తక్కువ 2 లక్షల కంటే తక్కువ లేకపోతే కూడా సి గ్రేడ్ అని అంటారు. పెద్దలు ఏమన్నా ఉంటే మీరు మార్పులు చెప్పండి. సో ఈ రకంగా గ్రేడ్ చేస్తూ ఆలయాలకు సంబంధించి పెద్ద ఆలయాలకి ప్రాబ్లం లేదు, డబ్బులు వస్తున్నాయి కాబట్టి దానికి వ్యవస్థ, ఇందాక మనకి పెద్దలు చెప్పినట్టుగా అక్కడ అర్చక వ్యవస్థ కానివ్వండి, సిబ్బంది కానివ్వండి, ఆలయ సిబ్బంది, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ప్రాబ్లం అంతా కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వాట్ అబౌట్ సి గ్రేడ్ అంటే ఏవైతే దిగువ స్థాయిలో ఉన్న వాటిలో అసలు ఇన్కమ్ లేదు అంటే భగవంతుడిని కూడా మనం ఈరోజు ఆస్తుల పేరిట విభజిస్తూ దేవాలయాల సంరక్షణ అంటే చిన్న ఆలయమా పెద్ద ఆలయమా అని ఎవరంటే మనం నిర్ణయించేది? అంటే దేవుడికి వచ్చే ఆస్తులను బట్టి మనం నిర్ణయిస్తామా? ఇప్పుడు మనం అందరం ఒక ఆలయం తీసుకుని దత్తత తీసుకొని మనం దాన్ని బాగు చేస్తే ప్రజలు వస్తారు, డబ్బులు నిండితే అప్పుడు ఎండోమెంట్ వారు వచ్చి హుండీ పెడతారు. అక్కడ డబ్బులు బాగా దండిగా వస్తేనే పెడతారా? అంటే నాకు అర్థం కాని లాజిక్ ఏంటంటే డబ్బుతో భగవంతుణ్ణి, ఆలయాలని మనం ఎలా బైఫర్కేట్ చేస్తాం? అర్చకుడు చిన్న ఆలయమా పెద్ద ఆలయం కాదు. అర్చకుడికి అక్కడున్న స్వామివారు చిన్న ఆలయానికి సంబంధించిన వారా, పెద్ద ఆలయానికి సంబంధించిన వారా? డబ్బులు బాగా వస్తున్నాయని చేరు కదండి. త్రికరణ శుద్ధిగా వాళ్ళు నేర్చుకున్న వాళ్ళ ఒక వేదము భగవంతుడికి అర్పిస్తూ వారి పూర్తి జీవితాన్ని కేవలం అదే వారికి వృత్తి, అదే వారికి పూర్తిగా కూడా అన్ని రకాలుగా కూడా ఒక అర్చకుడికి అదొక్కటే దానికి, వారికి ఇంకా వేరే ప్రొఫెషన్ లేదు. వారు ముందు నుంచి ఆధారపడినది వాళ్ళ ప్రొఫెషన్ అంతా కూడా భగవంతుడి సేవ, త్రికరణ శుద్ధిగా చేసుకోవాలనేది లక్ష్యం మాత్రమే అర్చక స్వామి వారికి ఉంటుంది. మరి అలాంటి అర్చకులకి కనీస బేసిక్ వేతనాలు, నేను మళ్ళీ చెప్తున్నాను, పెద్ద ఆలయాల గురించనే కాదు, ఇక్కడ పెద్ద చిన్న కాదు, అంటే వచ్చిన వాళ్ళకి సంతోషం, కానీ లేని ఆలయాలకు నిజంగా ధూపదీప నైవేద్యాలు లేని ఆలయాలు, పోషణ లేని ఆలయాలు, ఆలయ పోషణ జరగాలంటే ఆ పోషణకు కారణం ఎవడు? అక్కడున్న అర్చకు స్వామి వారే, అక్కడున్న బ్రహ్మగారే చెయ్యాలి. మరి దాన్ని మనం ఇంతలాగా వ్యత్యాసం చూపిస్తున్నాము? చిన్న ఆలయం అని పెద్ద ఆలయం అని. ఇందాక శర్మ గారు చెప్తున్నారు, ప్రైవేట్ ఆలయాలలో అయితే ఇంకా దిక్కుతోచని పరిస్థితి. ఆ ఒక్క యాజమాన్యానికి నచ్చితేనే వాళ్ళు పెట్టుకుంటారు, లేకపోతే తీసేస్తారు. కనీసం బేసిక్ సెక్యూరిటీ, వాళ్ళకి జాబ్ సెక్యూరిటీ అనేది ఉండదు. ఇక్కడ నేను ఎలా అంటున్నానంటే అర్చకులు పడుతున్న ఇక్కట్లు అంతా ఇంత కాదు, అది మనం ఆ మానవతా కోణంలో ఎందుకు చూడలేకపోతున్నాం? ప్రతి ప్రొఫెషన్కి మనం అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామే, అర్చక వృత్తికి ఎందుకు మనం ఇంపార్టెన్స్ ఇవ్వలేకపోతున్నాం? బేసిక్ వేతనాలు సరిగ్గా లేవు. నిజంగా వయలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అంటాను వాళ్ళ పట్ల. మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది వారి పట్ల. బేసిక్ పే ఉండదు, వాళ్ళకి హెల్త్ ఫెసిలిటీస్ ఉండవు, హెల్త్ కార్డులు ఉండవు, వాళ్ళకి హౌసింగ్ ఉండదు, వాళ్ళ పిల్లల చదువులకు కనీసం కూడా, ఎందుకంటేనండి వీళ్ళంతా మళ్ళీ ఫార్వర్డ్ క్యాస్ట్ కిందకి రావడం వల్ల కూడా, ఇకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ కిందకి రావడం వల్ల కనీసం ఏదైతే రిజర్వేషన్స్ ఉండాలో అది కూడా అప్లై అవ్వటం లేదు వీళ్ళకి. వాళ్ళ పిల్లల చదువులు కానివ్వండి, ఒకప్పుడున్న ఖర్చులు చూస్తే ఇప్పుడున్న ఖర్చులు చూస్తే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరుగుతోందా? కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిందా? మరి ఈ యొక్క ఇదంతా ఎలా తట్టుకోగలుగుతారు? ఇందాక స్వామీజీ వారు చెప్తున్నారు 3 హత్యలని చెప్తున్నారు, 3-3 చచ్చిపోయారు వాళ్ళు. హత్యలు కాదు, అది హత్య అంటాను నేను. ఈరోజు సమాజము వాళ్ళని హత్య చేస్తోంది అంటున్నాను. కనీసం మానవత భావాలు లేకుండా మానవ హక్కుల ఉల్లంఘన చేస్తూ ఈరోజు సమాజమే అర్చకులని హత్య చేస్తుంది అంటాను నేనైతే.
వాళ్ళ ఆత్మహత్యలు కావు, అక్కడ ఆత్మఘోష. ఆ ఘోష ఎంతమందికి వినపడుతుందండి? ఎంతమంది ఈరోజు నిజంగా ఎవరిని వెళ్ళి చెయ్యి జాచి అడగలేక, నాకు అన్నం పెట్టండి అడగలేక, ఎందుకంటే ఆస్వాదించే చెయ్యి అడగలేకపోతుంది. ఏ రకమైన ఎన్ని కష్టాలున్నా నష్టాలున్నా అవన్నీ పక్కన పెట్టి ఎవరొచ్చినా మనసా వాచా కర్మన మీరందరూ బాగుండాలని సహృదయంతో ఆ బ్రాహ్మడు ఎవరైతే అర్చక స్వామి వారు నువ్వు బాగుండాలి, ఆ భగవంతుడికి భక్తుడికి వారధిగా ఉన్న అలాంటి ఒక అర్చక స్వామి ఈ రోజు సమాజమే హత్య చేస్తుందంట. నేను ఇది బాధతో చెప్తున్నమాట. కాబట్టి ఎవరిని అడగలేరు, ఎవరిని ఏం చేయాలో తెలియదు, ప్రభుత్వ అధికారులను ఎవరితో వెళ్ళాలో తెలియదు, ఎవరితో ఏం చెప్పాలో తెలియదు, ఎక్కడ పెటిషన్లు ఇవ్వాలో తెలియదు, ఇల్లు లేదు, వాకిల్ లేదు, ఆకలి మంటలతో అలమటిస్తున్న అర్చక స్వాములు ఎంతమంది ఉన్నారు? ప్రభుత్వం ఆలోచించాల్సింది కేవలం పెద్ద గుళ్ళ నుంచి ఆదాయం వస్తుందా, కొంతమందినే మనం కడుపు నింపుతున్నామా కాదు. ఈరోజు ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఎంతమంది అధికారులు దర్జాగా ఉంటున్నారు, ఎంతమంది. అసలు ఆలయ వ్యవస్థ నిలబడాలంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో ఉన్న, సరే మీరు సిబ్బందిని పెట్టారు బాగానే ఉంది, నేను వాళ్ళ గురించి విమర్శించను, మీరు బాగుండారు కదా, మరి ఆలయానికి వెన్నుముక్కైన అర్చక స్వామి బాగుండాలా వద్దా? డిపార్ట్మెంట్ అన్ని దేవాలయాలకు ఈవోలు పెడుతున్నారు, లేకపోతే సిబ్బందిని పెడుతున్నారు, అనేక మంది అధికారులు పెడుతున్నారు. కానీ భగవంతుడినే నమ్ముకొని భగవంతుడి మీదే ఆధారపడి ఆ వారి యొక్క విద్య, వారి వృత్తి, వారి దేహం, వారి మనస్సు, వారి ఆలోచన మొత్తం భగవంతుడి కోసమే అర్పించిన ఆ ఒక అర్చకుడిని మాత్రం ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? అర్చకుడు లేకపోతే ఆలయం వెళ్ళలేదు కదండి, ఆలయ నిర్వహణ లేదు కదండి, ఆ భగవంతుడికి లాలన పోషణ అన్ని ఆయనే కదండి, ధూపం దీపం నైవేద్యం పెట్టేదే అర్చకుడు కదండి. మళ్ళీ అలాంటి అర్చకుడి జీవితాలను నిర్వీర్యం చేస్తూ ఇది చిన్న గుడి, ఇది మధ్య గుడి, మధ్యస్థంలో ఉన్న గుడి, ఎందుకండి ఈ వ్యత్యాసం? భగవంతుడికి లేని వ్యత్యాసం మనని భగవంతుడిని డబ్బుల పేరిట భగవంతుడి గుళ్ళని మనం వ్యత్యాసం చూపిస్తూ డిఫరెన్షియేట్ చేసేసి విభజించి పాలిస్తూ ఒక అర్చకుడిని అల్లాడిస్తున్నారే, ఇది ఎక్కడ న్యాయం ప్రభుత్వానికి అడుగుతారు? ఏ ప్రభుత్వమైనా అనాదిగా అసలు మన ప్రజాస్వామ్య పాలన వచ్చిన తర్వాత ఈ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. మూడు నాకు కళ్ళ ముందు నేను చూసిన వాళ్ళు అర్చకత్వం కోసం పిల్లల్ని పౌరహిత్యానికి చిన్న వయసుల్లో తల్లి తండ్రి దగ్గర లేకుండా గురువుల దగ్గర ఆ వేద పాఠశాలల్లో తెల్లవారుజామున మన ఇళ్లలో చిన్నపిల్లలు లేస్తారా ఆ టైంకి? అలాంటిది భగవంతుడి కోసం, ఆలయ సంరక్షణ కోసం 3 ఏళ్ల పిల్లాడి దగ్గర నుంచి తీసుకొచ్చి ఆ తల్లి తండ్రి తీసుకొచ్చి వేద పాఠశాలలో వేస్తారు. ఎందుకంటే మన ధర్మం కాపాడబడాలి, మన ఆలయం సంరక్షింపబడాలి, మన వేద విజ్ఞానం కాపాడబడాలి, ప్రజలు సుఖశాంతులతో ఉండాలి. కాబట్టి వేదం నేర్చుకో నాన్న అని అంత చిన్న పిల్లాన్ని తీసుకొచ్చి ఆ వేద పాఠశాలలో వేస్తే ఎంత ముద్దుగా ఉంటారో వాళ్ళకి. పొద్దునే లేస్తారు తెల్లవారుజాము అట్లా వేదం నేర్చుకుంటారు, భక్తితో స్వామివారిని కొలుస్తారు, వేద మంత్ర పఠనం చేస్తారు. అలాంటి పిల్లలు ఈ రోజు కరువైపోతున్నారు. ఈ రోజు మనకి ఏం బువ పెట్టిందని అడుగుతున్నారు పిల్లలు తల్లిదండ్రుల్ని. మమ్మల్ని అర్చకత్వం ఎందుకు నేర్చుకోమంటున్నారు అడుగుతున్నారు. ఈ రోజు నేర్చుకున్న వాళ్ళు అగమ్య గోచరంగా ఏం చేయాలో తెలియదు, ఆటోలు నడుపుతున్నారు, కూలి పని చేస్తున్నారు. ఈ రోజు ఆలయాన్ని సంరక్షించే అర్చకుడు కూలి పనులకు వెళ్తున్నాడండి. ఇంతకంటే దౌర్భాగ్యం ఉందా? ఏ సమాజంలో మనం బతుకుతున్నాం? సమాజం బాగుండాలంటే ఆలయ వ్యవస్థ బాగుండాలి, మన సంస్కృతి బాగుండాలి. దానికి వారధి అయిన ఆ అర్చకుడికి ఇలాంటి దీనావస్థ ఇది చూస్తున్న ప్రజలు, భక్తులు, అధికారులు, ప్రభుత్వాలు చలించండి ఇప్పటికైనా. ఎంతమంది లక్షల మంది ఉన్నారా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో? వేల మంది, లెక్క పెడితే వేల మంది పండితులు ఉన్నారు, ఘనాపాటీలు ఉన్నారు. ఘనాపాటీలు అండి పాపం 500-1000 రూపాయలకు కూడా వచ్చి పఠనం చేస్తున్నారండి. అలాంటి దుస్థితిలో మనం వాళ్ళకి ఇచ్చే గౌరవం అసలు మన దాని విలువ మనకి తెలుసా అని అడుగుతున్నారు. అన్ని ప్రొఫెషన్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం, డబ్బులు ఇస్తున్నాం, అందరి దగ్గరగా వాళ్ళు ఏది అడుగుతా డబ్బులు ఇస్తున్నామే. ఒక అర్చకుడిని మనం చక్కగా చూసుకోలేమా? ఒక అర్చకుడిని సంరక్షించుకోలేమా? అర్చకుడిని సంరక్షించుకుంటే, దేవాలయం సంరక్షించుకుంటే, దేవాలయం బాగుంటే మన పల్లె బాగుంటుంది, మన పట్టణం బాగుంటుంది, మన ఊరు బాగుంటుంది, మన వాడ బాగుంటుంది, ప్రజలు బాగుంటారు, దేశం సుభిక్షంగా ఉంటుంది. ఇది ఎందుకు అర్థం కాదు? ఇంత లోతైన ఒక్కసారి వెళ్ళి ఆ వేద పాఠశాలలో ఆ పిల్లలు ఎలా చేస్తారు చూడండి. ఈ రోజు అర్చకత్వంలో ఉన్న వాళ్ళకి పిల్లల్ని ఇవ్వటం లేదండి, పెళ్ళిళ్ళు కావట్లేదండి. నిలదీస్తున్నారు, మీకు ఏమిటి ఉద్యోగం ఉందా, మీకు ఇల్లు ఉందా, వాకిల్లు ఉందా? వాళ్ళు నేను పరమాత్ముడిని సేవించుకుంటున్నాను తల్లి అంటే ఎవరు వాళ్ళకి పిల్లలు ఇవ్వటం లేదు. పరమాత్ముడు సేవలో ఉన్నాను అంటే వాళ్ళ పిల్లలు ఇవ్వటం లేదు. లక్షలు కావాలి ఈరోజు, లక్షలు ప్రభుత్వాలు ఇవ్వక్కర్లే. బేసిక్ సెక్యూరిటీ ఇవ్వలేరా? ఇన్ని కుంభకోణాలు, ఇంతమంది స్కాములు, ఇంతమంది గజ దొంగలు ఆలయ ఆస్తులు కొట్టేస్తా ఉన్నారు. వేల ఎకరాలు కాదు, లక్షల ఎకరాలు, లక్షల కోట్లు గజ దొంగలు ల్యాండ్ మాఫియా కాజేస్తున్నారు. అందులో కొంత భూమి వీళ్ళకి ఇల్లు కట్టించలేరా?
ప్రభుత్వాలు ఇల్లు కట్టించలేరా? ఎన్ని పథకాలు తీసుకొస్తున్నారు, ఇల్లు కట్టించలేరా? ఎంతమంది పండితులు ఉన్నారు, ఎంతమంది అర్చక స్వాములు ఉన్నారు, వేల సంఖ్యలోనే ఉన్నారు కదా. ప్రభుత్వం తలుచుకుంటే, నిజంగా రాజుగారు తలుచుకుంటే ఏం కొదవా మనకేమన్నా? ఈ రోజు పీపీపీ మోడల్ తీసుకురండి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో అర్చక స్వాముల కోసం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా సంస్థ నుంచి ప్రభుత్వాలు ఇవ్వనండి, అర్చకులకి పెన్షన్లు కానివ్వండి, అర్చకులకి హౌసింగ్ కానివ్వండి, మెడికల్ ఫెసిలిటీస్ ఇవ్వడానికి మా సంస్థ సిద్ధంగా ఉంది. మా లాంటి వాళ్ళు కోకొలలుగా ఉన్నారు. ప్రభుత్వాన్ని ఆఫర్కి రమ్మనండి, ప్రభుత్వాన్ని రమ్మనండి. ఆస్క్ ఫర్ పీపీపీ మోడల్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో ప్రభుత్వానికి మేమేం భారం చేయాలనుకోవట్లేదు. ప్రభుత్వం ఒక స్టేక్ హోల్డర్ మాత్రమే, కానీ ప్రభుత్వం దగ్గర చట్టపరంగా ఒక పవర్స్ ఉన్నాయి. అలాంటి పవర్స్ ని సద్వినియోగం చేసుకోండి. ఈ రోజు అర్చకులని మాకు ఇవ్వండి ఇవ్వండి అని అడగక్కర్లేదు. మా లాంటి వాళ్ళు చాలా మంది సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా వాళ్ళకి హెల్త్ కానివ్వండి, బేసిక్ సెక్యూరిటీ కానివ్వండి, హౌసింగ్ కానివ్వండి, అనేక స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సొసైటీస్ రెడీగా ఉన్నాయి. మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వానికి కావాల్సిన చిత్తశుద్ధి, హోలిస్టిక్ ఐడియాలజీ, హోలిస్టిక్ అప్రోచ్ ఉంటే ప్రభుత్వాలు చిరస్థాయిగా ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. ఈ రోజు ఆలయము, అర్చకుడు బాగుంటేనే సమాజం బాగుంటుందని మళ్ళొకసారి జాగోరే జాగోలో ప్రభుత్వాన్ని, అధికారుల్ని, భక్తుల్ని, ప్రజల్ని కూడా జాగృతం చేస్తూ జాగోరే జాగో అంటా ఉన్నాం.